ఇది పరీక్షాకాలం. సాక్షాత్తు శ్రీరామచంద్రుడే సీతాదేవికి పరీక్ష పెట్టాడు. అంత మాత్రాన సీతాదేవి చేసింది నేరమూ కాదు, రాముడు చేసింది పాపమూ కాదు. ఈ శీల పరీక్ష పెట్టడం వెనక రాముడి ఆంతర్యం ఏంటో మనం తెలుసుకుంటే మీకింత కన్ఫ్యూజన్ ఉండేది కాదు. ఏంటో ఆంతర్యం మీరే చెప్పండి. శ్రీకృష్ణ పరమాత్ముడు చిన్నప్పుడు వెన్న కడవలను దొంగిలించేవాడు. అంత మాత్రాన అతని దొంగన్నారా? నవనీత చోరుడని ముద్దుగా పిలుచుకున్నారు. భగవంతుడు ఏం చేసినా అర్థం పరమార్థం ఉంటుంది. మనమే విపరీతార్థాలు తీసి తప్పుగా ఆలోచిస్తున్నాం. సీతమ్మకు శీల పరీక్ష పెట్టడం వెనక రాముడి ఆంతర్యం ఆమె గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజేయడం, ఆమె ప్రాతివత్యాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఆదేశించడం. అలాగే నవనీత చోరుడంటే వెన్నముద్దల దొంగని కాదు, వెన్నలాంటి మనుషులను దోచుకోవాలని. అదే ప్రేమతత్వం. వాళ్ళ సంగతి వదిలేండి సార్. కృష్ణానంద స్వామి దొంగని ఎందుకన్నాడో ముందు అది చెప్పండి. ముందే చెప్పానుగా, ఇది పరీక్షాకాలం అని. ఏడాది పొడవునా చదివిన చదువుకి చివరి రోజు పరీక్ష ఎందుకు పెడతారు? పాస్ అయితే పై తరగతి పంపడానికి, ఫెయిల్ అయిన వాళ్ళని అదే తరగతిలో ఉంచడానికి. అలాగే బాబా తన భక్తుల్లో నిజమైన భక్తులెవరో, దొంగ భక్తులెవరో తెలుసుకోవడానికి పెట్టిన పరీక్ష. ఆ దొంగ భక్తులను ఏరివేయటానికి బాబా పెట్టిన పరీక్ష ఇది. నాకు తెలుసు, నా భగవంతుడు నన్ను మోసం చేయడు. కృష్ణానంద స్వామి దొంగ బాబా కాదని తమ భక్తికి పరీక్ష పెట్టిన శ్రీకృష్ణుడని తెలిసిన భక్తజనం సంతోషంలో మునిగి తేలుతున్నారు. బాబా పెట్టిన పరీక్షలో తాము నెగ్గామంటూ బాబా భక్తులు హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాబా, దిక్కులేని వాళ్ళందరికీ నువ్వే దిక్కు స్వామి. నా పసుపు కుంకల్ని కాపాడిన దేవుడు వయ్యా నువ్వు. థ్యాంక్ యూ సార్. నీ ప్రమోషన్ లెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ బ్రదర్స్. థ్యాంక్ యూ సార్. నువ్వు టాలెంటెడ్ అని నాకు తెలుసురా. దేవుడు భక్తులకు పరీక్ష పెట్టినట్టు నీకు పెట్టాడు. హర్ట్ చేసి ఉంటే సారీ రా. ఎంత మాట. కంగ్రాచులేషన్స్ మై బాయ్. కృష్ణానంద మహారాజ్ కి జై. ఇదేదో డ్రామాలా ఉంది సార్. వాడేమో దొంగనంటాడు, వీడేమో కాదంటాడు. మీడియాకి జనానికి మంచి టైంపాస్ దొరికింది సార్. ఇదంతా పబ్లిసిటీ స్ట్రాటజీలో ఉంది సార్. అంటే దేవుడికి కూడా మార్కెటింగ్ టీం పనిచేస్తోందన్నమాట. నేను ఒక దొంగని అని వాడు చెప్తున్నప్పుడు వాడి మాటల్లో డెన్సిటీ, కళ్ళల్లో ఆనెస్టీ నన్నే కన్ఫ్యూజ్ చేశాయి. నిజానికి అబద్ధానికి మధ్య తేడా పట్టుకోలేనంత గొప్ప నటుడు వాడు. మీరు ఒక పని చేయండి, ఆ స్టేజ్ మీద ఉన్న లాయర్, పోలీస్, పొలిటీషియన్ వాళ్ళ బయోడేటా మొత్తం డీటెయిల్గా గ్యాదర్ చేయండి. ఓకే సార్. మరొక విషయం, ఆ మాటలు మాంత్రికుడు, తలపాకు పంతులు ఎవరో వాడి హిస్టరీ మొత్తం నాకు కావాలి. అలాగే సార్. ఆశ్రమంలో ఉండి ఆ బాబా సంగతి నేను చూసుకుంటా. ఏంట్రా మైక్ పట్టుకొని ఏంట్రా వాగుతున్నావు? ప్లాట్ఫారం మీద తిరిగిన కొడుకులు తినటానికి ఉండటానికి ఉండేసరికి వాళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? ఒకళ్ళు నిజం చెప్పమన్నారా? ఎవరో ఒకళ్ళు అడిగేది నిన్నే. రే, నిన్నిక్కడ చంపి పాతేసిన అడిగేవాడు లేడు. ఎవరో ఒకళ్ళు. ఎవరండి సార్? ఆ పొంతులు గారు చెప్పాడు. కావాలంటే చిన్నబాబుని అడగండి. అవునన్నా, వాడికి మెంట్లో నీకు ముందే చెప్పాను కదా. అయినా ఏం సార్ ఇది? ఆయన వాడు చెప్పంటాడు, మీరే చెప్తే చంపేస్తా అంటారు. ఎవరు మాట అర్థం కాక తలకాయ పైలిపోతుంది. ఇక్కడ చంపేయండి సార్, ఏదో బతకలేకపోతున్నాం. నేను అమ్మ జీవితం ఎక్కడ ఉన్నాం సార్? బయటే బెటర్ కదా సార్. బాధ అయితే మనసందుకు రెండు పెగ్గలు తాగొచ్చు. ఇక్కడ ఏమో సార్, అగరొత్తులు సాంబ్రాణి తప్ప ఒక సిగరెట్ లేదు, ఓ ముంతాటక లేదు, ఏదీ లేదు. చంపేయండి సార్, చంపేయండి. ఈ రోజు నుంచి అవన్నీ నీ బెడ్రూమ్ లో ఉంటాయి. వెళ్ళండి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఈ రోజు నుంచి ఆ పంతులు ఏం చెప్పినా పడుచుకోవద్దు. అలాగే సార్. అన్నా, ఆ పిచ్చోడు చేసే తింగర్ పనులైనా మన ఆశ్రమం చాలా ఫేమస్.